అందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా. దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించి బలపరచునుగాక. గట్టిగా చెప్తాం ఆమేన్. హల్లెలూయా. ఈ జూలై 26 నుంచి ఆగస్టు 15 వరకు 13వ సంవత్సరపు 21 రోజుల ఉపవాస కూడికలు ప్రారంభించబడతాయి. దయచేసి సంఘ బిడ్డలందరూ కూడా గమనించండి. 13వ సంవత్సరం 21 రోజుల ఉపవాస కూడికలు జూలై 26వ తారీఖు నుంచి ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు, ఆగస్టు 15 ఉదయకాలము కేకేఆర్ మినీ ఫంక్షన్ హాల్లో ముగింపు కూడిక అనేది ఉంటుంది. మన పద్మానగర్ గ్రేవ్ యార్డ్ పక్కనే ఒక చిన్న ఫంక్షన్ హాల్ ఉంది. దాంట్లోనే అనుకుంటున్నాము. ప్రాముఖ్యంగా చివరి రోజు హెబ్బా మినిస్ట్రీస్ రాజా గారిని పిలవటానికి కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి ప్రార్థన చేయండి. ఈ 21 రోజుల ఉపవాస కూడికల్లో ప్రతిరోజు కూడా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు సంఘ ప్రతి కుటుంబాల కొరకు చేపడతాయి. కాబట్టి ఈ 21 రోజుల ఉపవాస కూడికలు ఘనంగా జరిగేటట్లుగా మీ ప్రార్థనలు జ్ఞాపకం తెచ్చుకోనండి. ఎందుకంటే గడిచిన 12 సంవత్సరాలు కూడా దేవుడు ప్రతి ఉపవాస కూడికలో అనేకమైన బంధకాలు తెంపబడ్డాయి. అనేకమైన పరిస్థితుల నుంచి సంఘ కుటుంబాలు కావచ్చు, అనేక మంది విడిపించబడ్డారు. ఈ 13వ సంవత్సరం ఇంకా బలంగా జరగాలి. ఇంకా అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు పరీక్షలలో సంఘంలో కుటుంబంలో జరిగించేటట్లుగా మీరు అందరూ సిద్ధపడండి. ముందుగానే ఈ యొక్క మొదటి వారంలోనే మీ అందరికీ ముందుగానే తెలియజేస్తూ ఉన్నాం. అదే కాకుండా ప్రతిరోజు సాయంకాలము యథావిధిగా ఉపవాస కూడికలు ఉంటాయి. ఆ తర్వాత ప్రతిసారి స్నాక్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సంఘ కుటుంబాల్లో ఇంచుమించు మన కుటుంబాలే 21-25 కుటుంబాలు ఉన్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కుటుంబము ఈ యొక్క ఉపవాస కూడికలో స్నాక్స్ ఒక స్పాన్సర్గా చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉపవాస కూడికలో పాలుభాగస్తులు అవ్వండి. చివరి రోజు ఆగస్టు 15 చక్కటి ప్రేమ విందుతో ఈ 15-21 రోజుల కూడికను మనం ముగిద్దాము. దయచేసి మీరందరూ కూడా ఈ విషయాన్ని జ్ఞాపకంలో ఉంచుకోవాలని ప్రేమతో మీ అందరికీ ముందుగా తెలియజేస్తున్నాను. అదే కాకుండా దేవుడు ఈ 6 మాసాలు మనందరి జీవితాల్లో కూడా శుభ కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఈ మిగిలిన ఈ అర్ధ భాగంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానములు నెరవేర్చబడాలి. హల్లెలూయా. ఏం చేయబడాలమ్మా? 6 మాసాలు మనం కళ్ళు తెలిసి మూసేలోపు చూస్తూ చూస్తూ ఒక రోజు ఏమైపోతుంది, గడిచిపోతుంది. చాలా తొందరగా వెళ్ళిపోతున్నాయి. లోకము పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నట్లే ఉంటున్నాయి. ప్రతి మనుషునికి ఏమైపోతున్నాయి, చేజేతులా వెళ్ళిపోతూ ఉంటున్నాయి. కాబట్టి ఈ సమయము కాలము తన వ్యవధిని ముగించుకొని సృష్టికర్త వరకు ఎదురు చూస్తుంది. సంఘము కూడా ఆ సృష్టికర్త అయిన క్రీస్తు యేసు నిలబడినట్లుగా ఆయన కొరకు సిద్ధపరచబడాలనేది దేవుని యొక్క ఆకాంక్ష. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే లోకంలో రకరకాలైన పరిస్థితులు వినబడుతున్నాయి, వదంతులు. ప్రాముఖ్యంగా ఇజ్రాయేలును గురించిన సమాచారము మనం విన్న ప్రతిదీ కూడా యేసు రాకకే సూచన. మీరు నిజంగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి లేఖనము యొక్క నెరవేర్పులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇజ్రాయేలుకు దేవుడు ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చుచున్నాడంటే ఈ భూమికి అంతము కూడా ఏమవుతుందంట, సమీపించుచున్నది. ఎందుకంటే ఆ వాక్కులన్నీ కూడా ఈ గ్రంథంలో ఉన్నాయి. మనం ఆరాధిస్తున్న దేవుడు సమస్తమును రూఢిపరుస్తున్నాడు. కాబట్టి ఈ దినాల్లో మన విశ్వాసాన్ని, మన కుటుంబాలను భక్తిలో పెంచుకుంటూ దేవుని కొరకు కొనసాగుదుము గాక. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం, ప్రభుని ఆరాధించుకుందాం. ప్రభు సన్నిధానంలో అందరూ లేచి నిలదాం. ప్రభు సన్నిధిలో ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించుకుందాం. ప్రభు సన్నిధానంలో ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించుకుంటున్నాం. దేవుని సన్నిధిలో నిలిచి ప్రభు యొక్క
స్వారూప్యము చేత బలపరచబడుతూ దేవుని సన్నిధిలో నిలిచి ఉండటకు దేవుని శ్రేష్టమైనటువంటి కృపల చేత దేవుడే ఆయన కృపలో బలపరిచేటట్లుగాను ఆయన సన్నిధిలో దేవుడు మనం నడిపించేవాడిగా ఉన్నాడు. 7వ మాసంలో మనం ఉన్నాం. 6వ దినమున దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. ఆయన మహాకృపలో ఆయన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఒకసారి ఆయన చేసిన మేలును తలంచుకుందాం దేవుని సన్నిధిలో. అయ్యో, ఈ ఆదివారం దైవ సన్నిధిని విడిచాక మీ గృహాలకు వెళ్తారు, మీ ఉద్యోగాలకు వెళ్తారు, మీ చేతి పనులకు వెళ్తారు, మీ వ్యాపారాలకు వెళ్తారు. కానీ ఏదో ఒక అలసట, ఏదో ఒక వేదన మిమ్మల్ని తరుముతుంది. మరలా దైవ సన్నిధికి వచ్చినప్పుడు ఆ వేదన అంతా తొలగిపోవాలి. వేదనతో వచ్చి వేదనతో వెళ్ళిపోకూడదు, బాధతో వచ్చి బాధతో వెళ్ళిపోకూడదు. కాబట్టి మన బాధలను, మన దుఃఖములను, మన వేదనలను బాపే దేవుడు మనకున్నాడు. కాబట్టి ఎవ్వరు కూడా మౌనంగా ఉండక మన స్వరమెత్తి గలమెత్తి ప్రభుని స్తుతిద్దాం. అందరూ కూడా మన 2 చేతులు దేవుని వైపు చాపి మనసారా దేవుని స్తుతిద్దాం. అయ్యో, సత్యవంతుడైన దేవుని స్తుతిద్దాం. అయ్యో, గొప్పవాడైన దేవుని స్తుతిద్దాం. ఆయనకు మనము స్తుతి చెల్లించాలి. 6 మాసాలు భద్రపరిచాడు, 7వ మాసాన్ని ఇచ్చాడు. సంవత్సరము అర్ధ భాగములో ఎన్నో పరిస్థితులు, ఎన్నో ఆపదలు, ఎన్నో నష్టములు, అయ్యో వాటన్నిటిని దాటించాడు. ఆరోగ్యంలో ఉంచాడు, బలములో ఉంచాడు, క్షేమములో ఉంచాడు. అడుగు పెట్టిన ప్రతి చోట బలపరచుచున్న దేవుడు ఆయన. స్తుతించండి. ఎవరు కూడా మౌనంగా ఉండద్దు. హల్లెలూయా. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే గణ వేదిక. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే గణ వేదిక. నీ ప్రేమ నాపై నీ ప్రేమ నాపై నా ప్రేమ ప్రపంచము నీవే
నీలో కానా నేను అందలేనయ్యా నా గానం నా ధ్యానం నీవేనయ్యా నీకే గానం స్తుతించాలి అందరూ గమనించదు నీ కొరకే గణనాధిక అందరము కలిసి నీకే గానం స్తుతించాలిక నీ కొరకే సంతోషముగా కనపడవచ్చు సంతోషముగా కనపడవచ్చు ఆనందంతో దేవుని స్తుతిద్దాం నీకు సమమైన బలమైన వారెవరు దేవుని జగమందు నేనెందు వెదకినను అందరము కలిసి కనబడదు నీకు సమమైన బలమైన వారెవరు దేవుని జగమందు నేనెందు వెదకినను నీకు బాధ్యుడా నీకు జీవము ఈ లోకమంతా కోరుచున్నదిగా నీకు బాధ్యుడా నీకు జీవము ఈ లోకమంతా కోరుచున్నదిగా అమదిలో రాజు అమరది ఇరవరమందు సేవమయా నమదిలో రాజు నీవేనయా ఎవరమందు సేవమయా నీ నామాన్ని ఆరాధిస్తూ నీకే గాన అందరము నీకే గణనాధిక నీకే గాన స్తుతినాలిక నీకే గణనాధిక సంతోషముగా సంతోషంతో ఆస్వాదంతో సదా ప్రదర్శనతో రాబోతుంది నీకు నిలచుండి ఈ భాగ్యమే చాలు ఆశ్రయము లేదు నాటిలలో నీకు నిలచుండి ఈ భాగ్యమే చాలు ఆశ్రయము లేదు నాటిలలో నా ప్రియుడా ఆపదమస్తకం నీకే వంకితం నా ప్రియుడా ఆపదమస్తకం నీకే వంకితం విశ్వాస నీవేనయా నా జీవితాద్యంత నీవేనయా విశ్వాస నీవేనయా నా జీవితాద్యంత నీవేనయా నీ కొరకే నీలో జీవించును నీ కొరకే నీలో జీవించును నీకే గాన స్తుతి మాలిక కల్పడు నీ కొరకే గణనాధిక నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే గణనాధిక నీ ప్రేమ నాపై కల్లారిపోడు
నేను తిరగలేదు నీ ప్రేమ నాపై ఆయనకు మనం స్తుతి చెల్లించుట, ఆయనను కొనియాడుట, ఆయనను మనసారా సేవించుట వల్ల మన జీవితాల్లో ఏది తప్పిపోదు. మన జీవితాల్లో ఆయన మహదైశ్వర్యము చొప్పున, ఆయన కృప చొప్పున, ఆయన ప్రేమ చొప్పున మనం బలపరిచేవాడు కూడా ఆయనే ఉన్నాడు. ఆయన సన్నిధి మనతో కూడా ఉన్నది. దయచేసి అందరం అలాగే శ్రేష్టమైనటువంటి పాటలతో, చక్కనైన స్వరములతో అందరము ప్రభుని స్తుతించాం. శ్రేష్టమైన దైవ సన్నిధిలో, శ్రేష్టమైనటువంటి ఆరాధనలో దైవ సన్నిధి మనతో కూడా ఉన్నది. వెలుగైనటువంటి దేవుని సన్నిధానంలోనికి, వెలగలిగిన దేవుని సన్నిధానంలోనికి, వెలవెలిగిన దేవుని సన్నిధానంలోనికి దేవుని కృప చొప్పున, దేవుని మహిమ చొప్పున మనం బలపరచు. ఇంతవరకు ఆయన సన్నిధిని మనతో ఉంచి నడిపించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చక్కటి స్వరములిచ్చి గాన ప్రతి గానములు చేయటకు సిస్టర్స్ కి, సహోదరులకి, అవనస్తులకి దేవుని కృప చేత వాయిద్యం వాయించుచున్న బిడ్డలను కూడా బలపరిచి చక్కటి కృప చేత నడిపించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆసాపు మందస్సును ఎదుట నాట్యమాడి స్తుతించినట్లుగా, ఆరాధించినట్లుగా దైవ సన్నిధిలో మనం ఆరాధించే కృపనిచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏకనాథుడైన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ సమయంలో వాక్యం నిమిత్తం మన మధ్య ఉన్న ప్రశాంతి సిస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో జ్ఞాపకం తెచ్చుకున్నాం. ప్రార్థనలు చేస్తారు సిస్టర్ గారు. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవిద్దాం. స్తోత్రం 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 మహాపరిశుద్ధ ప్రభా, స్తోత్రములయ్యా నాయన ప్రభా. గొప్ప దేవుడానికి స్తోత్రాలు నాయన ప్రభా. యేసయ్య నాయన ప్రభా, ఈ ఆదికాల సమయంలో నాయన ప్రభా యేసయ్య నాయన ఎక్కడైతే ఆరాధన జరుగుతున్నాయో నాయన ప్రభా, నువ్వు అక్కడ ఆశీనుడై ఉన్న దేవానికి వందనములయ్యా, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా యేసయ్య. ఇప్పటి వరకు నాయన పాటల ద్వారా నేను ఎంతగానో మహిమపరిచామయ్యా, నీకు వందనములు ప్రభా. స్తోత్రములయ్యా నాయన ప్రభా. గొప్ప దేవుడా నీకే స్తోత్రములయ్యా, గొప్ప కార్యములు చేయవాడా నీకే స్తోత్రములు ప్రభా యేసయ్య. నాయన ప్రభా, మీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా యేసయ్య. నాయన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించమని అడుగుచున్నాం ప్రభా, నీకే స్తోత్రములు ప్రభా యేసయ్య. నీ మెండైన ఆశీర్వాదాలు నాయన ప్రతి ఒక్క కుటుంబంపై ఉంచమని అడుగుచున్నాం ప్రభా, నీకే స్తోత్రములు ప్రభా. మరి నాయన ఎవరైతే ఏ అవసరంతో వచ్చి ఉన్నారో ఎరిగిన దేవుడు నాయన ప్రభా యేసయ్య, ప్రతి ఒక్క అవసరత మీరు ఎరిగిన దేవుడు నాయన ప్రభా. నాయన ప్రతి ఒక్క అవసరం మీరు తీర్చమని అడుగుచున్నాం ప్రభా, నీకే స్తోత్రములు ప్రభా యేసయ్య. నాయన ప్రభా, నీ సన్నిధికి ఇంకా నాయన ప్రభా యేసయ్య అనేక మందిగా కూడి నాయన నిన్ను ఆరాధించుకునే భాగ్యం మాకు అందరికీ దయచేయమని అడుగుచున్నాం ప్రభా, నీకే స్తోత్రములు దేవా. నాయన ప్రభా, మరి దినములైతే దొర్లిపోచున్నాం నాయన ప్రభా. మరి నీ రాకడ అతి సమీపముగా ఉంది నాయన ప్రభా యేసయ్య. ఈ రాకడికి నాయన ప్రభా సిద్ధపడే గుంపులో మేము ఉండడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాం ప్రభా యేసయ్య. మరి నాయన నీ సన్నిధి అంటే నిర్లక్ష్యంగా కాకుండా నాయన ప్రభా యేసయ్య, నీ సన్నిధికి నాయన ఆతృతతో రావడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాం ప్రభా యేసయ్య. దయతో మా తప్పులన్నింటినీ క్షమించమని అడుగుచున్నాం ప్రభా, నీకే స్తోత్రములు ప్రభా యేసయ్య. మా ప్రార్థనలు మన్నించేవాడు నీవే కనుక నాయన ప్రభా, మా ప్రార్థనలన్నింటినీ మన్నించమని అడుగుచున్నాం ప్రభా, నీకే స్తోత్రములు దేవా. వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా యేసయ్య.
నాయన మరి భయంకరమైన దినాలు మేము బ్రతుకుచుండగా నాయన ప్రభా నీ సహాయము నీ కృప మాకు కావాలి నాయన ప్రభా యేసయ్య. ప్రతి ఒక్కరిపైన నీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా యేసయ్య. మరి జాబుల్లోనూ నాయన ప్రభా, ప్రయాణంలోనూ నాయన ప్రభా ఆప్తల్లో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభా యేసయ్య. అయ్యా నాయన ప్రభా ఇంతలో కనబడి అంతలో మాయమైపోయా నాయన ప్రభా నీటి ఆవిరి లాంటి వాళ్ళము నాయన ప్రభా యేసయ్య. ప్రభా ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని నీ కృపలో భద్రపరచమని నాయన ప్రభా ఈ చిన్న ప్రార్థన పాద సన్నిధికి చేర్చుకోమని నాయన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందాం అందరం. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రాముఖ్యంగా ఒక ప్రార్థన అంశం. సౌజన్య సిస్టర్ గారు వాళ్ళ నాన్నగారికి గడిచిన 2-3 రోజుల నుంచి కొంచెం షుగరు తగ్గుతూ హై అవుతూ కొంచెం సీరియస్నెస్గా ఇబ్బంది పడతా ఉన్నారు. గడిచిన సిద్ధపాటు కూడికలో కూడా ప్రార్థన చేయించాం. ఇంకా పరిపూర్ణమైన స్వస్థత వారి తండ్రి గారికి దేవుడు అనుగ్రహించేటట్లుగా మీ అనుదిన ప్రార్థనలో కూడా సౌజన్య సిస్టర్ గారు వాళ్ళ తండ్రి గారి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఇంకా మన సంఘ బిడ్డలు ఎవరైనా బలహీనత కలిగిన వారు ఉన్నారు, వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. అదే కాకుండా మరొకసారి గమనించండి, ప్రతి ఇయర్ లాగానే 21 రోజుల ఉపవాస కూడికలు ఈ మాసము 26 నుంచి ఆగస్టు 15 వరకు. గడిచిన సంవత్సరం ఇక్కడే చివరి రోజు కొంచెం మనకి ఇబ్బంది కలిగింది, తెలియంది ఏం కాదు. అయితే ఈ ఉపవాస కూడికల్లో మ్యాక్సిమం ఆ రూము పూర్తిగా ఆ కిటికీలు కూడా కొంచెం మూసేసి స్టేజ్ అటు మార్చడం జరుగుతుంది. దయచేసి గమనించండి. లైవ్ కేవలం వాక్యం అప్పుడే ఉంటుంది, మిగతా సమయాల్లో సింపుల్గా చక్కగా పాడుతూ ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఇది వరకు ఉన్న పరిస్థితుల్లో నేటి కాలంలో లేవు కాబట్టి 21 రోజు ఉపవాస కూడికలు కంటిన్యూ సాగితే వాక్యం అప్పుడు లైవ్ అనేది ఉంటుంది, గమనించండి. అదే కాకుండా చివరి రోజు, ఈసారి చివరి రోజు బయట పెట్టాలనే ఆలోచన ఉంది. ఎందుకంటే తోటి సహోదరుడు పీటర్ పాల్ గారు ఇది మన గ్రేవ్ యార్డ్, మన క్రిస్టియానిటీకి ఇచ్చిన గ్రేవ్ యార్డ్ దగ్గర సడన్గా ఖాళీ చేయమన్నప్పుడు ఆయనకు ఒక ఫంక్షన్ హాల్లోనే ఆయన నడిపిస్తూ ఉన్నాడు. మాసానికి 25 వేలు కట్టి. అయితే ఆ ఫంక్షన్ హాలు ఒక రోజు రెంటు తీసుకుని, అంటే మహా అయితే 6,000 అవుతుంది రెంటు. ఒకరోజు తీసుకుని చివరి రోజు ముగింపు ఘనంగా చేయాలని దైవ సేవకుడు హెబ్బా మినిస్ట్రీస్ రాజా గారిని గడిచిన నిన్నటి దినాన వారి అసిస్టెంట్తో కాంటాక్ట్ చేయడం జరిగింది. చెబుతా ఉన్నారు, ఏదేమైనా ముగింపు ఘనంగా జరిగించాలి. గడిచిన సంవత్సరాల కంటే ఈ 13వ సంవత్సరం ప్రార్థనలో ఇంకా బలంగా జరగాలి. ఎందుకంటే నాకు బాగా విశ్వాసం, ప్రార్థనకు అసాధ్యమైనది ఏది లేదు. నేను ఈ 21 రోజుల ఉపవాస కూడికలో ప్రారంభపు దినాల నుంచి నేను చూసిన పరిచర్లు, అద్భుతాలు కావచ్చు, సంఘ కుటుంబాల్లో కావచ్చు, ఆత్మీయుల్లో కావచ్చు, అనేకమైన కార్యాలు చేశాడు. ఎందుకంటే గర్భఫలం లేని వారు కూడా ఉపవాస కూడికల్లో దేవుడు అనుగ్రహించాడు. భయంకరమైన చేతబడి శక్తుల నుంచి కావచ్చు, ఇంకా బలిష్టమైన కార్యాలు ఈ ప్రార్థన వల్ల దేవుడు చేశాడు. ఇది వరకు కంటిన్యూగా ఏమి తినకుండా ఉపవాసంతో ఉండేవాడిని. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఉపవాసము ఉంటే ఇది వరకు ఉన్నంత శక్తి లేదు. అయినప్పటికీ నా ఉపవాసం ఏంటంటే ఉదయం నుంచి ప్రార్థన అయిపోయే వరకు ఏమీ తినకుండా ఉపవాసం అనేది గడిచిన సంవత్సరం నుంచి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అప్పుడు వలే లేదు ఆరోగ్యం. గ్యాస్ ట్రబుల్ ద్వారా నాకు హెవీ గ్యాస్ట్రిక్ ఉంది. వీక్లీ 1 డే ఏదో ఒక విధంగా సిక్ అయితే గ్యాస్ వల్ల నాకు చాలా ఇబ్బందిగా జరుగుతుంది. ప్రతి వారము ఏదో ఒక రోజు. కారణం ఏంటంటే సేవా పరిచర్లో ప్రారంభ దినాల్లో సంవత్సరానికి 120-130 రోజులు కటిక ఉపవాసంతో పనిచేశాను పరిచర్య. దాని ఎఫెక్టు ఒక 2-3 కొంచెం ఎక్కువ తిన్నా ఇబ్బంది కలిగిద్ది, కొంచెం ఏదైనా తిన్నా కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి, పులుపు కానీ ఇంకేదైనా. కానీ ఈ 21 రోజుల ఉపవాస కూడికలు దేవుడు బలపరిచేటట్లుగాను మీ కొరకు, సంఘములో ఉన్న బిడ్డలందరి కొరకు
ప్రార్థించాలి. నా ఆశ ఏంటంటే ఒకవేళ మీరందరూ ఒకవేళ మీ గృహాల్లో ప్రార్థిస్తున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ప్రార్థిస్తున్నారని నమ్మకం నాకుంది. నేను మీ కుటుంబాల కొరకు మానక ప్రార్థన చేస్తున్నా. ఈ ఉపవాస కోడికల వల్ల మరీ ఎక్కువ ప్రార్థన చేయొచ్చు. హల్లెలూయా, అవునా కదమ్మా? సహవాసంగా కూడి ఇంతగా మనం ఆరాధించాం, మళ్ళీ ఇంటికి వెళ్తే ఇంత ఆరాధిస్తామా? ఇంత పాటలు పాడుకోగలుగుతామా? ఈ ఆదివారం చెప్పండి, సోమవారం ఇలాగే పాడుకోగలుగుతామా? అంటే ఈ ఉపవాస కూడికల్లో మనం కూడి ప్రార్థించడం ద్వారా ఒకరి కొరకు ఒకరు ఏం చేసుకుంటున్నాము? ప్రార్థన చేస్తున్నాం. వాక్యం అంటుంది కదా, ఒకరి క్షేమము ఒకరు కోరుకోవాలని. మీలో ఒకరి కొరకు ఒకరు ఏం చేయమంటున్నాడు? ప్రార్థన. ఈ ప్రార్థన మన క్షేమంతో పాటు మన తోటి వారి క్షేమం కోరుకుంటే, ఆనాడు యోబు అతని స్నేహితుల కొరకు ప్రార్థన చేయగా దేవుడు అతనికి ఏమి ఇచ్చాడంట? రెండింతల ఆశీర్వాదం. ఆయన ఏ సందర్భంలో చేశాడంటే అది చాలా కఠినమైన మాట ఉంది. ఎందుకంటే వారు ఆయనను దూషించారు, తోలనాడారు. కానీ ఆ సందర్భం వేరు. కానీ ఆయన అంటున్నాడు కదా, వారు ప్రార్థించగా దేవుడు రెండింతలుగా దీవించాడు. మనం కూడా మన తోటి వారి కొరకు ప్రార్థించుటకు ఈ విలువైన దినాలు 21 రోజులు. మీరు మిగతా రోజుల్లో శనివారాలు కూడికల్లో పాల్గొనట్లేదు, అయినప్పటికీ నేను మిమ్మల్ని ఫోన్ చేస్తున్నాను, రండి అని కూడా మిమ్మల్ని బలవంతం పెట్టట్లేదు. కానీ ఈ ఉపవాస కూడికల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాల్గొనాలి. హల్లెలూయా. మీకు చెప్పినట్లుగానే ప్రతి ఈవినింగ్ స్నాక్స్ పెడతాం. అలాగే సంఘ కుటుంబాలు అందరూ కూడా ఒకరోజు ఒక్కొక్కరు బాధ్యత తీసుకుని అందరూ మనం ప్రార్థించే వారికి మనం స్నాక్స్ లాగా ప్రతి ఒక్కరూ చేయబోదులుగా మీరు పంచుకోవాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ఒకవేళ 21 రోజులు తర్వాత కూడా మిగిలి ఉంటే చివరి రోజు వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రతిరోజు పెట్టేవారి కొరకు ఒక్కొక్క ప్రార్థనతో పాటు మిగిలిన వారికి. కాబట్టి ఈ విషయం గమనించి ముందుగానే, ఎందుకంటే ఈ మాసంలో ఉన్నాయి కాబట్టి చివరి ఎండింగ్ రోజు, అందుకే ముందుగా జ్ఞాపం చేస్తా ఉన్నాను. మీలో ఈ మాసంలో ఒకవేళ పుట్టినరోజు కానీ ఈ మాసంలో వివాహ వార్షికోత్సవం కానీ ఎవరైనా ఉంటే ఒకసారి లేచి నిలబడితే వారి కొరకు మేము ప్రార్థన చేస్తాము. అది ప్రతి నెల వాగ్దాన సందేశ కూడిక ప్రభు బలారాధనలో ఈ 2 అంశాలు ప్రత్యేకంగా ప్రార్థన చేయడం జరుగుతుంది. ప్రతి నెలలో ఎవరైనా బర్త్డే వచ్చినా, ఎవరిదైనా వివాహ వార్షికోత్సవం వచ్చినా మీరు నిలబడండి, మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. ఎవరిదన్నా ఉందమ్మా? సహోదరు ఎవరైనా లేవమ్మా? ఏం చెప్పట్లేదు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మాసంలో ఒకవేళ పుట్టినరోజు అలాగ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న వారిని దేవుడు ఆశీర్వదించినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు వారిని ఫలింపచేసి ఆశీర్వదించినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యంలోకి వెళ్దాం. క్లుప్తంగా త్వరగా నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. చూడండి, అపోస్తలుడైన పౌలు సార్వత్రిక సంఘానికి తెలియచేస్తూ అంటున్నాడు, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు ఏం కాదంట? వ్యర్థము కాదు. ఇది వరకు ప్రభువును బట్టి, ఇది వరకు మన పరిస్థితిని బట్టి, ఇది వరకు మన స్థితిగతుల్లో ఉన్న ప్రతి దానిని బట్టి మనము ఎంతో ప్రయాస పడ్డాం. నిజమే, ఈ లోకంలో ప్రతి మనుషుడు కూడా ప్రయాసపడతాడా? ప్రయాసపడ్డామా? కుటుంబం కొరకు ప్రయాసపడతారు, బిడ్డల కొరకు ప్రయాసపడతారు. ఇంకా చెప్పాలంటే రకరకాలైనటువంటి కార్యక్రమాల్లో ప్రతి వ్యక్తి కూడా ఏం చేస్తూ ఉంటాడంటే
ప్రయాసపడతాడు. ప్రభు అంటున్నాడు, యేసుక్రీస్తునందు మీరు పడుతున్న మీ ప్రయాస ఏది అయినను దైవ సంబంధమైనతే ఆ ప్రయాస ఎప్పుడు కూడా ఏం కాదంట, వ్యర్థము కాదు. ఎందుకంటే మనుషుడు అనుకుంటాడు ఒక్కొక్క సందర్భంలో దేవుని కార్యాలు జరగకపోతే, దేవుని కార్యాలు ఆలస్యమైతే, దేవుని యొక్క వినికిడి మన జీవితాల్లో లోపించినట్లయితే, దేవుని యొక్క కార్యసిద్ధి మనలో జరగకపోయినట్లయితే మనుషుడు అనుకుంటాడు, ఏమనుకుంటాడంటే దేవుడు నా పక్షమున లేడు కదా, దేవుడు నాకు కార్యం చేయడు కదా, నేను ఇంత ప్రయాసపడుతున్నానో, అయ్యో నా ప్రయాస మొత్తము గాలికి కొట్టబడిన పొట్టువలే నా ప్రయాసంతా కూడా ఏమైపోతుంది అనుకుంటాడు, వృధా అయిపోతున్నాను, నేను కష్టపడుతున్నా, అయ్యో నేను వ్యయ చేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే నాకు కలిగిన దాన్ని వెచ్చించినా కూడా లోకములో నాకు ఏం కలగట్లేదు, అయ్యో అభివృద్ధి కలగట్లా, ఫలభరితమైన ఆశీర్వాదం కలగట్లేదని అనేక సార్లు ఈరోజు మీ కుటుంబాల్లో కావచ్చు, మీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు మీరు అనుకొని ఉండొచ్చు. అయితే దేవుడు అంటున్నాడు, మీరు ఇన్ని సందర్భాల్లో, ఇన్ని పరిస్థితుల్లో మీరు ప్రయాసపడి గాలికి వాన చేత కొట్టబడినట్లుగా అనేక సార్లు పరిస్థితులను బట్టి కొట్టబడి, నెట్టబడి, అవమానించబడి, నిందించబడి, నిలబడి దేవుని సహాయం లేదని బాధపడుతున్న మనతో దేవుడు అంటున్నాడు, ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా క్రీస్తు యేసునందు మీ ప్రయాస ఏమంటున్నాడు, ఎన్నో ప్రయాసలు వచ్చావు నీ కుటుంబం కొరకు, ఎన్నో ప్రయాసలు పడ్డావు నీ బిడ్డల కొరకు, ఎన్నో ప్రయాసలు పడ్డావు అయ్యో దేవుని సన్నిధిలో కుటుంబాన్ని కట్టుకొనుట కొరకు, ఎంతో కన్నీరు కాచావు, ఎన్నో ఉపవాసాలు ఉన్నావు, నా ప్రార్థనకు ఏమిటి ప్రతిఫలం అని ఎదురు చూస్తున్న వారు లేరా? క్వశ్చన్ మార్కులు లేవా ఎవరి దగ్గర? అందరికీ ఆన్సర్లు ఉన్నాయమ్మా, అందరికీ కరెక్ట్ అయిన ఆన్సర్స్ దొరుకుతున్నాయా? ఎక్కడో ఒక చోట మన ప్రతి క్వశ్చన్ ఫుల్ స్టాప్ అవటమో, ప్రతి ప్రశ్న జవాబు దొరకకపోవటమో మన జీవితాల్లో ఎదురవుతూ ఉంటున్నాయి. మనం ఫలించినట్లుగానే ఉంటున్నాం, అభివృద్ధి పదంలోనికి వెళ్ళినట్లుగానే ఉంటున్నాం. అయ్యో మన కార్యము, అయ్యో అభివృద్ధి జరిగింది, ఇక మన పరిస్థితి మారిపోయింది అన్నట్లుగానే ఉంటున్నాం. తీరా మరలా ఆ పరిస్థితికి వచ్చేసరికి పరిస్థితులు ఏమవుతున్నాయి, తలకిందులుగా మార్చబడుతున్నాయి. అంటే మన ప్రయాస ఏమైపోతున్నది, వృధా కాచబడతా ఉంది. అయ్యో కన్నీరు ఏ రీతిగా మన కంటి నుంచి వచ్చి ఎలా వృధా అయిపోతుందో అలాగే ఈరోజు చాలా మంది జీవితాల్లో వారి ఉద్యోగం, వారి వ్యాపారం, వారి చేతి పని, వారి కుటుంబం, దేవుడు వారికి ఇచ్చిన శ్వాసం విషయంలో ఎంతో ప్రయాసనొద్దుతూ ఉన్నారు. కానీ ఏమి లేవు, సరైన సత్ఫలితాలు లేవు. బాధే మిగులుతుంది, దుఃఖమే మిగులుతుంది. ఎందుకు నాకు ఈ బాధ, ఎందుకు నాకు ఈ కష్టం, నేనెందుకే పడాలి, అయ్యో నేనెందుకే బాధపడాలి అనే ఆలోచన మనలో ఒక్కొక్కసారి మెదులుతూ ఉంటుంది. దేవుడు అంటున్నాడు కదా, ఆనాడు అపోస్తులైనటువంటి పౌలు ద్వారా కొరింథీలో ఉన్నటువంటి సంఘముతో అంటున్నాడు, మీరు నిజముగా దేవుని కొరకు ప్రయాసపడుతురి, ఇంకా మీ కుటుంబ వ్యవస్థలను కట్టుకోవటానికి బహుగా ప్రయాసపడుతురి. అయ్యో మీ ప్రయాస వృధా అయిపోయిందని ఏమాత్రం మీరు ఏం చేయొద్దంట, అనుకొనవద్దు. హల్లెలూయా. అనుకుంటే మనం ముందుకు వెళ్ళగలుగుతామా? ఒక ప్రయత్నం చేసి విఫలమైతే ఇక పని ఆపేస్తే ఇంకో ప్రయత్నం చేయగలిగిన సత్తు ఉంటుందా? చెప్పండి అమ్మా. ఏమి సౌండ్ ఏమి రావట్లేదు. హల్లెలూయా. ఒక పని చేసి సత్ఫలితం రాలా, ఫలితాలు లేవు, కానీ మరలా ఇంకో పని చేయగలిగిన సామర్థ్యత వస్తుందా? ఫెయిల్ అయిపోయాం. ఫెయిల్ అయిపోయిన తర్వాత ఎలా అనిపిస్తుంది? ఆ డిసప్పాయింట్లో మానవుని యొక్క మనసు ఎలా మారుతుంది చెప్పండి? ఇక నా చేత కాదు, నేను చేయలేను. ఒక రకంగా ఖాళీగా ఆ సమయంలో కూర్చుంటే వచ్చే పుట్టే ఆలోచనలు ఒక విధంగా ఉంటే, మనుషులు చెప్పే ఆలోచనలు మరొక విధంగా మబిలేట్ చేస్తాయి. అంటే మనిషి మనస్సును అయ్యో ఏం చేస్తూ ఉంటాయి, మార్చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనకు అనిపిస్తుంది, నేను ఇంత కష్టపడుతున్నా, ప్రయాసపడుతున్నా, నా ప్రయాస ఏమవుతుంది, గాలి వచ్చినప్పుడు పొట్టు ఎగిరిపోయినట్లుగా నా కష్టమంతా ఏమైపోతుంది, వృధా అయిపోతుంది అనే ఒక బాధ మన హృదయాలను అయ్యో నింపివేస్తుంది. ఒక క్రైస్తవుడిగా ఒకవేళ నీ కుటుంబంలో, నీ బిడ్డల విషయంలో, అయ్యో నీ విశ్వాస జీవితంలో, నువ్వు చేసే ఉద్యోగం, నీ వ్యాపారం, ఏ విషయంలో అయితే నువ్వు ఇలా కొట్టబడుతున్నావో
దేవుడు అంటున్నాడు నీ ప్రయాస వ్యర్థము. అయితే మనం ఏం చేయాలి? వ్యర్థం కాకుండా ఫలించాలి, అభివృద్ధి చెందాలంటే ఒక మాట చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 6వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉంది. మనము మేలు చేటి యందు విసుగక యుందుము, మనము అలయక మేలు చేసేదిమి, తగిన కాలమందు మనం ఏం కోస్తామంట? పంటను కోయిచ్చు ఉందాం. చూడండి, కొన్నిసార్లు మన ప్రయాస ఎలా ఉంటుందంటే, అయ్యో ఒక్కొక్కసారి మన ప్రయాసం వృధా అయిపోయినప్పుడు, మనకే బాధ కలిగినప్పుడు మనకి మొట్టమొదటికి వచ్చేది ఏంటి? ఏమొస్తుంది చెప్పండి? విసుగు వస్తుందా రాదా? ఏమ్మా రాదా మీకు విసుగు? మీ పిల్లలు చెప్పి చెప్పి మాట వినకపోతే విసుగు వచ్చిద్దా రాదా? మీరు ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం ఫలిస్తే మరలా ఎందుకు చేయాలనే ఒక విసుగుదనం మనలో వస్తుందా రాదా? ఇక్కడ అంటున్నాడు కదా భక్తుడు, మేలు చేయటి యందు మనం ఏం చేయొద్దంట? విసుగవద్దు. అంటే అది నీ ప్రయాస, నీ కుటుంబం కొరకు కావచ్చు, నీ బిడల కొరకు కావచ్చు, నీ ఆత్మీయుల కొరకు కావచ్చు, నీ తోటివారి కొరకు కావచ్చు, నువ్వు పడుతున్న ప్రయాస ఉంది చూడు. ఒకవేళ వారు మిమ్మల్ని గుర్తించకపోయినా, అయ్యో సహాయం చేసినా చేయకపోయినా, ఒకవేళ సత్ఫలితాలు వచ్చినా రాకపోయినా, మనలో రాకూడదు ఏంటంట? విసుగుదల రాకూడదు. విసుగుదల వస్తే పని ముందుకి కొనసాగదు. దేవుడు అంటున్నాడు కదా, మీరు అలయక ఏం చేస్తారంట? అలయక చేసేది కాబట్టి తగిన కాలం ఒకటి ఉంది. హల్లెలూయా. మీరు చేసిన మేలు, మీరు పడిన ప్రయాస, అయ్యో మీరు కాచిన కన్నీరు, అయ్యో మీరు వచ్చినటువంటి దుఃఖం, ప్రతిదానికి ఒక దినం ఉంది. మీరు ఏమైతే ఈ ప్రయాస కొరకు అయ్యో చేస్తురో వాటన్నిటికీ తగిన కాలం ఒకటి ఉంది. హల్లెలూయా. ఆ తగిన కాలమున మనం ఏం కోస్తామో? ఒక కర్షకుడిని చూడండి. ఈ వర్షాకాలము వచ్చినప్పుడు ఒక వ్యవసాయకుడిని మనం చూడగలిగితే, ఇది వరకు బీడు భూమిని మనం చూడగలిగితే, నాగలిని ఆ భూమికి పెట్టి దున్నటానికి ప్రయత్నించినప్పుడు ఒక్కొక్కసారి ఆ మట్టి పేడలకు తగిలి నాగలే పైకి ఏమవుతుంది? ఎగురుతూ ఉంటుంది. ఇప్పుడైతే ట్రాక్టర్లు వచ్చాయి కాబట్టి అయ్యో దున్నుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఆనాటి కాలంలో కర్షకుడికి వ్యవసాయకుడికి ఉన్న గుణం ఏంటంటే, అయ్యో మనకులాగా కాలువల నుంచి కాదు కానీ ఆకాశం నుంచి వచ్చేటటువంటి నీటి కొరకే వారు ఏం చేస్తూ ఉండేవారంట? ఎదురు చూస్తూ ఉండేవారు. అలా అని చెప్పి ఒకవేళ సమయంలో అయ్యో వర్షం రాకపోయినా వారు ఏం దున్నుతారు? భూమిని చక్కగా దున్ని దానిలో ఏం వేస్తారంట? విత్తనం వేస్తారు. విత్తనం వేసి దేని కొరకు ఎదురు చూస్తారు? ఆకాశం నుంచి వచ్చేటటువంటి ఆ వర్షం కొరకు ఎదురు చూస్తారు. ఎప్పుడైతే అయ్యో వారు అనుకున్న సమయంలో వర్షం వచ్చినా ఓకే, వారు అనుకోని సమయంలో కూడా ఒకవేళ వర్షం వచ్చిందనుకోండి, ఆ వచ్చినప్పుడు ఆ నీటి చెమ్మ దేని మీద పడుతుంది? విత్తనం మీద పడుతుంది. ఆ విత్తనము ఆ నీటి చేత చచ్చి దానిలో నుంచి ఏం రాగలుగుతుంది? మొలకెత్తటము ప్రారంభించబడుతుంది. ఒకవేళ అదే అయ్యో కర్షకుడు అనుకోవచ్చు, నేను ఇంత దున్నుతున్నాను, నేను ఎంత ప్రయాసపడుతున్నాను, అయ్యో నేను ఎంత కష్టపడ్డాను, అయ్యో ఆకాశం నుంచి ఒక చుక్కైనా వర్షం రాలేదే, అయ్యో నా కష్టం వృధా అనుకుని ఉంటే, ప్రయాస పడకుండా ఒక రకంగా ఈ వర్షాకాలం, ఈ జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు మంచి పంటలు పండుతున్న సమయంలో వరదలు వస్తాయి కదమ్మా. వరదలు వచ్చినప్పుడు ఈస్ట్ వెస్ట్ కావచ్చు, ఆ పంటలు పండించిన రైతుల పొలాలన్నీ ఏమైపోతాయి? ఒక రకంగా చెప్పాలంటే ఒకసారి మునిగితే వాళ్ళు ఏం చేయాలి? వ్యవసాయాన్ని ఆపేస్తే భారతదేశానికి ఆహారం అందించబడుతుందా? ఒక వ్యవసాయకుడు తాను కష్టపడి ఆ పంటను పండించడం మానేస్తే ఆ యొక్క ప్రాంతమైన కూర్చుకోగలుగుతానని ఒక ధైర్యం చేత ప్రతి సంవత్సరం మరలా ఏమేస్తాడంట? పంటను పండిస్తానే ఉంటాడు. ఆ పండించేటటువంటి పంట ఏదో ఒక రోజు మాకేమొస్తుంది అనుకుంటాడు? లాభప్రాప్తి వస్తుంది. అలా అని చెప్పి ఒకసారి నష్టం వచ్చిందని విసుక్కుని పంట వేయటం మానేశాడా ఒక వ్యవసాయకుడు? దేశంలో ఏం పెరిగిపోయింది? ఇప్పటికే కల్తీ పెరిగింది, మరలా కల్తీ పెరిగి ప్లాస్టిక్ బియ్యం వచ్చి చివరికి దేశంలో కరువు వస్తుంది. ఆ కరువు వచ్చినప్పుడు మన దేశ ఆర్థిక వ్యవస్థ తలకిందులైపోతుంది. ఒక్కొక్కరి మీద ఏం మార్చబడుతుంది? ఆర్థిక భారం. ఆఖరికి చివరికి మన దేశాన్ని కూడా అమ్మేసిన
లేదు. కారణం ఏంటి? అదే వ్యవసాయకుడు నష్టం కలిగినా, కష్టం కలిగినా, ఇబ్బంది కలిగినా అతడు ఏమనుకుంటున్నాడు? ఈరోజు కాకపోయినా రేపైనా అతడు విసుగట్ల. ఈరోజు క్రైస్తవ విశ్వాస జీవితంలో మనకు వచ్చే సమస్యలు, అయ్యో మన పోరాటాలు కొన్నిసార్లు విఫలమైపోయి మనం విసుగు చెందుతున్నామే. ఇక్కడ అంటున్నాడు కదా, మీరు విసుగక మేలు చేయండి, విసుగక ప్రయత్నం చేయండి, విసుగక ప్రయాసపడండి, ఒక రోజు మీరు అలాగే ఏమన్నాడమ్మా అక్కడ చదవండి మరొకసారి 6:9 అలయకనే విసుగక యుందుము, మనము అలయకనే మేలు చేసింది గనక తగిన కాలం అందు ఏం అనుభవిస్తామంట. చూడండి, మనం తగిన కాలం మనకు ఉంది. ఆ కర్షకుడు కూడా తెలుసు, ఏదో ఒక రోజు తన తగిన కాలం ఉంది, ఆ కాలమున ఏం వస్తాడంట, మంచి పంటను కోస్తాడు. మన జీవితాల్లో కూడా ఇలాంటి విశ్వాసం, ఇలాంటి భక్తి, ఇలాంటి విశ్వాసపు యొక్క పురికొల్పు మనలో ఉండగలిగితే మన ప్రయాస ఎప్పుడూ వృధా. ఎందుకంటే అన్ని రోజులు ఒకేలాగా ఉంటాయా? అన్ని కాలాలు ఒకేలాగా మార్చబడతాయా? అన్నిసార్లు శత్రువే జయం పొందుతాడా? చెప్పండి అమ్మా. ఇశ్రాయేలు గుడారాల్లో సౌలు తన సింహాసనాన్ని వెనక తట్టు తిప్పుకొని 40 దినాలు ఏం చేస్తున్నాడు? మౌనంగా ఉండిపోయాడు. ప్రతిరోజు శత్రువు వచ్చి ఏం చేస్తున్నాడు? సవాలు విసురుతున్నాడు. మీలో మగసిరి కలిగిన వాడు ఎవడైనా ఉంటే గొల్యాతుతో ఏం చేయమంటున్నాడు? యుద్ధం చేయమంటున్నాడు. అయ్యో, ఇజ్రాయిల్ వారు కూడా గుడారంలోంచి బయటకు వచ్చి రోషం కలిగిన వారుగా నుంచుంటున్నారు. కానీ ఒకవేళ గొల్యాతు చేతిలో చస్తే, వాళ్ళు ఇచ్చిన సవాల్ ఏంటి? ఒకవేళ గొల్యాతు మీ చేతిలో చేస్తే మా రాజ్యం మీకే, ఒకవేళ గొల్యాతు చేతిలో మీరు చేస్తే యావత్తు ఇజ్రాయేలు దేశం ఎవరి చేతికి వెళ్ళిపోయింది? సవాలే కదా. ఎలాంటి సవాలు? ఒక వ్యక్తి మీద దేశం భవిష్యత్తు ఏం చేయబడ్డది? మార్చబడ్డది. అందుకే రాజైన వ్యక్తి ఏమైపోయాడు? కుదేలు చెందిపోయాడు. అయ్యో, సైనికులే, సైన్యాధికారులే ఏమీ చేయలేక మౌనంగా ఉంటే, చేతగాని వాడు, ఎన్నిక లేనివాడు ఒకానొక దినమున ఆ ఎన్నిక లేనివాడు తన సహోదరులకు ఆహారం ఇచ్చుటకు వచ్చినప్పుడు ఈ సున్నతి లేని ఫిలిప్తీయుడు అంటున్న మాటలకు అతనికి ఏం కలిగిందంట? రోషం కలిగింది. మామూలు రోషం కాదు. హల్లెలూయా. ఎంత రోషం అంటే, అతడు మాట్లాడుతుంటే అన్నలకి ఇవ్వాల్సిన క్యారేజీలు పక్కన పడేసి ఎక్కడికి వెళ్ళటానికి సిద్ధపడ్డాడు? గొల్యాతు మీదకి. అన్నలు అక్కడ ఉన్న వారందరూ పట్టుకుని వచ్చి, అరే బాబు, 40 దినాలు మా పరిస్థితి ఇలా ఉన్నాయి, నువ్వు ఒక్క మాటకే రోషం తెచ్చుకుంటున్నావు, దా ఇదిగో రాజు ఏం చేస్తున్నాడని రాజును చూపిస్తే రాజు సింహాసనాన్ని ఎడిదిప్పుకున్నాడు. ఎందుకు? యుద్ధం చేయలేక. అయ్యో, నేను చనిపోతే దేశం ఏమవుతుంది? చూడండి, ఓటమి శత్రువు 40 దినాలకు పైగా వాడు విజయం పరంపర నడిపిస్తా ఉన్నాడు. కానీ ఆ 40 దినాల్లో ఒక వ్యక్తిని దేవుడు నడిపించాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి గొప్ప యుద్ధ వీరుడు కాదు, ఆ గొప్ప సైన్యాధికారి కాదు, ఒక గొప్ప తెలివిమంతుడు కాదు, ఒక అనామకుడు, అసమానుడు, అయ్యో ఎందుకు ఎంచబడని వాడు, ఎన్నిక లేని వాడని తండ్రి తన గొర్రెలనిచ్చి, అరే పోరా బాబు, అరణ్యములో మేపుకో, అరణ్యములో దట్టమైన అడవులవి, అక్కడ ఖడ్గ మృగములు ఉంటాయి, ఒకవేళ జంతువుతో పాటు అతన్ని కూడా ఏం చేయొచ్చు? తినివేయవచ్చు. అలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో అతను పడవేసిన అతడు మానక తన దగ్గర ఉన్నటువంటి సితారతో యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానం చేస్తున్నాడు. ఎవరో? ఈ దావీదుని దేవుడు అక్కడ ఎంటర్ చేశాడు. హల్లెలూయా. 40 దినాలు శత్రువు విజయం కొనసాగిస్తామంటే ఆ ఒక్క దినము దేవుడు ఎవరి చేతికి అప్పగిచ్చాడమ్మా? దావీదు చేతికి ఇచ్చాడు. ఇజ్రాయేలు ప్రజలు సిగ్గుతో తల వంచుకుని అయ్యో నిందల పాలై అవమానాల పాలవుతున్న ఆ దినాలన్నిటినీ దేవుడు ఒక్క వ్యక్తి ద్వారా, ఒక్క క్షణమే, ఒక్క గడియలోనే దావీదుని నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. ఒక్క రాయితో ఆ గొల్యాతుని ఏం చేశాడమ్మా? పడగొట్టాడు. ఒక్క ఖడ్గపు వేటుతో అతడి తలను ఏం చేశాడంట? శిరఛేదనం చేస్తే లక్షలాది మంది ఫిలిష్తీయుల సైన్యము గడగడ వణికి పారిపోయారు. హల్లెలూయా. 40 రోజుల శత్రు విజయాన్ని ఒక్క దెబ్బతో చీల్చివేశాడు. ఎవరమ్మా? దావీదు. హల్లెలూయా. ఈరోజు మీ జీవితాల్లో కూడా ఎంతకాలం శత్రు విజయం సాధిస్తాడు?
ఎంతకాలం శత్రువు యొక్క కపటోపాయములు నీ మీద నల్లుతాడు? ఒకరోజు నీ కొరకు ఉంది. హల్లెలూయా. ఒకరోజు మీ కొరకు ఉంది, అది బలిష్టమైనటువంటిది. దాని ఎదుట ఎవడు నిలబడలేడు. హల్లెలూయా. నిలబడలేడు. ఆయన సత్తువు ఎదుట, ఆయన బలము ఎదుట, ఆయన ఔదార్యం ఎదుట, ఆయన ఇచ్చే ఆదరణ ఎదుట, ఆయన ఇచ్చేటటువంటి వాక్చాతుర్యం ఎదుట ఎవడు మీ ఎదుట నిలబడటకు సత్తువ చాలదు. ఎందుకంటే కొన్ని దినాలు శత్రువు విర్రవేగని వాడి మాటలు పనిచేస్తాయి, వాడి చేతలు పనిచేస్తాయి, వాడి ఆలోచనలు పనిచేస్తాయి. ఒకరోజు రోషము కలిగిన వాడు దేవుడు నిలుపుతాడు. హల్లెలూయా. రోషము కలిగిన వాడిగా నిలబెట్టుకుని ఆ నిలబెట్టుకున్న వాని ద్వారా శత్రువుకు సిగ్గు కలుగు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? అలాంటి సమయంలో విసుకక మనం ఏం చేయాలి? తగిన కాలమున దేవుడు మనకేమిస్తాడని నమ్మిక ఉంచాలి. పంటను ఆశీర్వాదముని ఇస్తాడని నమ్మిక ఉంచాలి. అదే కాకుండా మన జీవితంలో చేయవలసిందంటే 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. 2వ దినవృత్తాంతము 15:7. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యములన్నీ ఏమవుతాయంట? సఫలమవుతాయి. చూడండి, అలాంటి సందర్భాల్లో విసుగుతో పాటు మనకు కలిగేది ఏంటంటే భయం. ఆ భయము కలిగినప్పుడు మనం ధైర్యంగా నిలబడగలుగుతామా? నిలబడలేం. దేవుడు అంటున్నాడు, కాగా మనం ఏం కాకూడదంట? బలహీనులు కాకూడదు. ఎప్పుడైతే మన బలహీనత శత్రువు ఎదురు చూపిస్తే శత్రువు ఏం చేస్తాడు? తన పెత్తనాన్ని, తన బలాన్ని అతడు మరి ఎక్కువ బలపరుస్తాడు. అదే శత్రువు ఎదుట నీ వెనక ఏం ఉన్నా లేకపోయినా రొమ్మిరుచుకుని నిలబడ్డావు అనుకో, అతడు ఏదో ఆలోచిస్తాడు. ఇతని వెనక ఎవరో ఉన్నారు, ఇతనితో పెట్టుకోవాలంటే ఆలోచిస్తారా? ఆలోచించరా? అతని ఎదుటి మౌనంగా ఉన్నావు అనుకో, ఇలా తలంచావనుకో, తలని కింద తొక్కేస్తాడు. అదే ఆ తలని ఎత్తుకుని ఇలా నిలబడితే శత్రువుకి ఏం కలిగిద్ది? అడిగేస్తాడు, మీదకు వస్తాడు. కానీ అతనితో ఎవరో ఉన్నారు, అతని బలం ఏదో ఉందని ఒకసారి ఆగి అతడు ఏం చేస్తాడంట? ఆలోచిస్తాడు. మనం ఎప్పుడైతే బలహీనులం అవుతామో ఆ శత్రువుకి ఏం పెరిగిద్ది? అవునా కదమ్మా? ఇప్పుడు యుద్ధం చేసే సైనికుడికి చేతిలో ఏముండాలి? ఏముండాలి చెప్పండి? ఆయుధం లేకుండా సైన్యంలోకి వెళ్తే ఒక్క వేటుతో ఏం చేస్తాడు? నరికేస్తాడు. లేదు, నాకు ఆయుధం లేకపోయినా విజయం పొందుతానని యుద్ధంలోకి వెళ్దాం అనుకుంటే ఆ సైన్యాధికారి యుద్ధ ప్రవేశంలో అవకాశం ఇస్తాడా? లేదు, నేను ఏదైనా చేయగలుగుతానని అనుకున్నా ఎవరు కూడా ఆ యుద్ధ పంక్తిలోనికి కూడా ఎవరిని తీసుకోరు. ఎందుకంటే శత్రువును జయించడానికి తగిన ఆయుధము లేనప్పుడు అతడు ఏమై ఉన్నవాడు? బలహీనుడే కదా. మొట్టమొదట చనిపోయేది ఎవరు శత్రువు చేతిలో? ఎవరమ్మా? ఆయుధం లేనివాడే కదా. ఆయుధం ఉన్నవాడు కొంతైనా తన ప్రాణాలను ఏం చేసుకోగలుగుతాడు? కొంతసేపు అయినా కాపాడుకోగలుగుతాడు. వీలైతే శత్రువుని ఏం చేయగలుగుతాడు? జయించగలుగుతాడు. ఆయుధం లేని వాడి మీద కత్తేస్తే ఆ కత్తి వేతకు అతడు మొట్టమొదటి ఏమైపోతాడు? పడిపోతాడు. అంటే మనం బలహీనమైతే, మనం బలహీనత కలిగిన వారమైతే, బలహీనముగా ఉండగలిగితే శత్రువు మనల్ని ఒక్క దెబ్బతో ఏం చేస్తాడంట? పడగొట్టగలుగుతాడు. బలహీనతతో, రోగముతో, కష్టముతో, కన్నీటితో రకరకాలైనటువంటివి మన మీదకు తీసుకొచ్చి మనం బలహీనపరుస్తాడు. అదే బలహీనతలో కూడా నా దేవుడు నాతో ఉన్నాడని ధైర్యముగా నువ్వు వహించగలిగితే, ఏం వహించాలంట? ధైర్యం వహించాలి. నేను భయపడను, శత్రువు ఎంత బలవంతుడైనా నేను భయపడను. నా ఎదుట ఎంత రోగం ఉన్నా నేను భయపడను. నా ఎదుట ఎంత సమస్య ఉన్నా అని నీవు దట్టముగా బలముగా నీవు నిలబడగలిగితే ఏ వ్యక్తిని నువ్వు జయించజాలడు. హల్లెలూయా. అప్పుడు నీ ధైర్యమే నిన్ను ఉన్నతమైన స్థితిలో, నీ ధైర్యము నిన్ను ఉన్నతమైన పరిస్థితుల్లో నిలపగలుగుతుంది. అందుకే దేవుడు ఇంకొక మాట అంటున్నాడు. చివరిగా చదువుకున్న కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనం. 55:22. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఎంచేవాడిగా ఉన్నాడంట,
ఆదుకొనివాడు. ఒకటి చెబుతున్నాడు, విసుగక మనం మేలు చేస్తూ ముందు కొనసాగుదాం, ఒకరోజు పంటకు వస్తాం. రెండవది, ధైర్యం వహించగలిగితే మన కార్యములన్నిటిని దేవుడు ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు. మూడవదిగా అంటున్నాడు, ఈ ప్రయాసలో, ఈ బాధలో, ఈ పరిస్థితుల మధ్యలో మన భారం ఎవరి మీద మోపాలి? ఎవరి మీద మోపాలి? ఒకరి మీద మోపద్దు. ఎవరి మీద? ఆదుకునే ఒక దేవుడు ఉన్నాడు. ఆయనే మన ప్రభువైన యేసయ్య. ఆయన నిన్ను ఆదుకుంటానని అభయం ఇచ్చినాక మనుషుల దగ్గరికి వెళ్ళి అభయం కోరావా? దేవుణ్ణి సిగ్గుపరిచినట్లే. ఎవరిని సిగ్గుపరిచినట్లు? దేవుని వైపు చూసేవాడు లోకంలో ఉన్న పరిస్థితులను చూడడు. లోకం ఎదుట చెయ్యి చాచడు. అదే దేవుని వైపు చూశాడు అనుకో, ఆ లోకంలో ఉన్న వారందరినీ కూడా వీరి పక్షపు వారిగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అదే దేవునిలో ఉన్న వారికి స్పెషల్ ఏంటంటే, వారి వైపు చూడక దేవుని వైపు చూస్తే వారిని వీళ్ళ వైపు తిప్పుతాడు. లేదు, మనుషుల వైపు తీర్చావంటే సిగ్గు కలుగుతుంది, అవమానం కలుగుతుంది. అందుకే అంటున్నాడు కదా, నీ భారం అంతటా ఎవరి మీద మోపాలి? ఆయన నిన్నేం చేస్తాడంట? ఆదుకునే దేవుడు. ఆపత్కాలమందున, కష్ట సమయమందున, దుఃఖ సమయమందున, నీకు కలిగినటువంటి ప్రతి సమయమందున, సందర్భమందున ఆయన నిన్ను ఆదుకొనుగాక. నీ భారము సమస్తము ఎవరి మీద మోపాలమ్మా? ఇదివరకే ఆయన మానవ పాప భారాన్ని ఎక్కడ మోసాడు? ఆ శిలువ మ్రాను పైన మోసిన ఆ భారం కంటే ఈ భారం పెద్దది కాదు. మన బాధ, మన దుఃఖం ఎప్పుడు మన మీద వేసుకుని ఎందుకు ఏడుస్తాం? ఎందుకు ఎప్పుడు బాధపడతాం? ఎప్పుడు విచారం చెందిన వాళ్ళలాగా ఎందుకు ఉంటాం? ఎప్పుడు కోపగించుకుని అయ్యో మొహం చిన్నబుచ్చుకుని ఎంతకాలం ఉంటాం? ఒకటి జ్ఞాపం తెచ్చుకోవాలి, మన బాధ, మన దుఃఖం నువ్వు తీసే దేవుడు ఉన్నప్పుడు ఇంకా మన భారం మనం ఎందుకు మోయాలి? నువ్వు ఆదుకుంటానన్నావు కదా అని దేవుని మీద మోపటం మనం ఏం చేయాలంట? నేర్చుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆ భారం ఆయన మీద మోపగలిగితే ఆయన నిన్ను ఆదుకునేటటువంటి దేవుడు. హల్లెలూయా. భారం మోపకుండా ప్రభువా నాకు సహాయం చేయి, నేనే ఎదుతానంటే ఎలా? మనల్ని గట్టెక్కించాలి అంటే మొదట మన నెత్తి మీద ఉన్న భారం ఏమవ్వాలి? తీయించుకోవాలా వద్దా? చెప్పండి అమ్మా. మీరు మీ తల మీద ఎవరైనా బియ్యం బస్తా పెట్టారు, ఈ 3 ఫ్లోర్లు బిల్డింగ్ ఎక్కాలి, ఎక్కుతారా? మీ ఒక్కరి వల్లే అవుతుందా? కొంచెం ఒక్కొక్క సందర్భంలో ఆ గోడను పట్టుకునో, ఆ బియ్యం బస్తా దించుకునో మీ భారాన్ని ఏం చేస్తారు? ఏం తీసుకోరేంది? ఏంది ఇలా చేయి పట్టుకుని వెళ్ళిపోతారు ఏంటి? ఒలింపిక్ జ్యోతి పట్టుకున్నట్టు పరిగెత్తుకుంటూ వెళ్తారా? ఎంతటి వారికైనా ఒకప్పట్లో 50 కేజీలు 100 కేజీలు వేసుకుని కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎక్కారు. ఇప్పుడు 25 కేజీలు బియ్యం బస్తా ఎత్తమంటే యవనస్తుడు ఏమంటాడు? హల్లెలూయా. ఈ జిమ్ముల్లోకి వెళ్ళి మాత్రం ఈ బాగా డంబుల్స్ బాగా ఎత్తుతా ఉంటారు. చూస్తే చాలా బలవంతులు అనుకుంటాం. రైస్ కట్ట తీసుకొచ్చేయమంటే నేను వేయాలా అంటారు. హల్లెలూయా. అంటే చూడండి, వాటికి ఉన్నంత బలం, అంటే అప్పుడున్నటువంటి బలం, అప్పుడున్నటువంటి సామర్థ్యత నేటి కాలంలో లేదు. హల్లెలూయా. ఎందుకంటే వాతావరణం మారింది, అన్నీ కూడా కలుషితం అయిపోతున్నాయి. ప్రతి ఆహార పదార్థము కూడా ఏమవుతుంది? కల్తీ అవుతున్నప్పుడు బలము తగ్గుతుంది, ఆరోగ్యము తగ్గుతుంది, ఆయుష్ కూడా ఏమవుతుందమ్మా? తగ్గిపోతుంది. అప్పటి బలము, ధైర్యము మనకు లేదు. అలాంటప్పుడు ఒక సహాయం కోరాలి కదా. ఈరోజు దేవుడు కూడా అంటున్నాడు, ఇది వరకు మన పాప భారములన్నీ సిలువ మానుపైన మోస్తున్న దేవుడు నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబంలో, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ బంధువులు, నీ రక్త సంబంధాల విషయంలో ఒక చింత ఉందేమో, ఆ భారం ఆయన మీద వేయండి. ప్రభా, ఈ భారం నుంచి నన్ను ఏం చేయమని అడగాలి? తొలగించమని అడగండి. ఇంకా నీ మీద మోపుకుని అయ్యో వాళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు ఇలా చేశారు, నాకు ఈ బాధ ఏంటి, నాకు ఈ కష్టం ఏంటని ఇలా అనుకుని నీ మనస్సును గాయపరుచుకుని, నీ హృదయాన్ని గాయపరుచుకుని ఇంకా బాధపడితే నా దేవుడు చూసి ఇంకా నిన్ను ఎంతకాలమో అయ్యో భరించాలనుకుంటాడు కదా. ఆయన నా మీద మోపయ్యా, నీ బాధ పెట్టిన వారిని, అయ్యో నీ మీద మోపిన వారి సంగతి నేను చూస్తానంటే, లేదు నేనే చూడాలంటే ఆయన ఏం చేస్తాడు? అంతే కదమ్మా. ఆయన న్యాయం చేయాలనుకుంటే మనం మౌనంగా ఉండాలి. లేదు మనమే చేయాలంటే మనం వెళ్ళాలి, ఏదైనా కొట్లాటో గిట్లాటో చేసుకుని చివరికి నెత్తి మీదకి ఏం తెచ్చుకుంటాము? ముప్పే తెచ్చుకుంటారు. హల్లెలూయా. అదే దేవుని చేతికి అప్పగించి సులువుగా తప్పించుకుంటే ఆయన చేసే కార్యాలు, చమత్కారాలు చూస్తాం. హల్లెలూయా.
ఎందుకంటే ఆయన సరిసైటి ఈ లోకంలో ఏదీ లేదు. ఆనాడు దానియేలుని ఇరికిచ్చి నాట్యం ఆడదాం అనుకున్నారు ఎవరు? అధికారులు. దేవుడు ఏం చేశాడు? ఏ సింహాల బోనులో ఆయన్ని వేశారో, ఏ సింహాల బోనులో ఆయన పడవేసి ఆయన యెరూషలేము తట్టు అయ్యో ముమ్మార్లు ప్రార్థన చేస్తున్నాడు కదా, ఆయనను ఒక దెబ్బతో చంపాలి. అయ్యో రాజైన బెల్తాజర్ దగ్గర ఒక మంచి అధికారం సంపాదించాడు కదా, ఆయన సంగతి ఏంటో తేల్చాలని ఒక గుంపు కట్టి ఒక శాసనాన్ని తీసుకొచ్చి ఆయన ఎక్కడ పడేశారు? సింహాలకు ముందుగానే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇదిగో అక్కడ వస్తున్నాడు ఒక ఆయన, రోషం కలిగినాడు, మామూలుడు కాదు. ప్రపంచములో జరగబోయే సంగతులు అయ్యో ప్రవక్త అయినటువంటి యోహాను కంటే ముందుగా తెలియచేయబడిన ఏకైక వ్యక్తి దానియేలు. ప్రపంచములో దేవుడు యెరూషలేము 70 సంవత్సరాల్లో రాజధానిగా చేయబడుతుందని, అయ్యో ట్రంప్ రాజధానిగా చేయబడక మునిపే 7 దినములు 7 వారాలను ఒక సూచక పట్టిగా ఆ కాలంలో ఇచ్చి తెలియజేసిన దేవుడు ఆయన. అంత వాక్కు కలిగినటువంటి దైవ సేవకుడు వెళ్ళేసరికి సింహాలను ఏం చేశాడు? నోరు ముయించాడు. రాజైన బెల్తాజరుకు కూడా ఏం పట్ల? నిద్ర పట్ల. తెల్లవారుతుండగానే ఎక్కడికి వెళ్ళాడు? సింహాల దగ్గరికి వెళ్ళి దానియేలును పలకరించాడు. వెంటనే దానియేలును మరలా అయ్యో పైకి తీసి అయ్యో ఎవరైతే ఈ ఆజ్ఞను ప్రవేశపెట్టారో వారిని ఆ బోనులో వేస్తే సింహాలు వారి ఎముకలను సైతం ఏం చేశాయంట? కొరుక్కుని తినివేయగలిగారు. దేవుని చమత్కారం చూడండి. ఆయనని ఇరికించి వీళ్ళు అయ్యో సరదా చూద్దామంటే దేవుడు వారిని ఏం చేశాడమ్మా? దేవుని చమత్కారం అది. మానవుని చమత్కారం ఏదో చేద్దాం అనుకుంటారు. దేవుడు ఒకసారి కార్యం చేస్తే శత్రువు తప్పించుకోవటానికి అవకాశము లేదు. కాబట్టి ఆయన మీద నీ భారం మోపు. నేను బాధిస్తున్న వారు, నేను దుఃఖ పెడుతున్న వారు, అయ్యో నేను ఎదగని వారు, అయ్యో ఎదగనించని వారు, నీకు ప్రయాసలో అడ్డుపడుతున్న ప్రతి దాన్ని దేవుని మీద మోపు. ఈరోజు ఆయన నీ ప్రయాస క్రీస్తు యేసునందు ఏం కాదంట? వ్యర్థము కాదు. హల్లెలూయా. అలాగే ఇంకొక మాట అదే మాటలు అంటున్నాడు. నేను ఒక్కొక్కసారి చెప్పి నేను ముగిస్తాను. ఏమంటున్నాడంటే, వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి కొరకు ఏం చేయాలంట? ఏం కలిగి ఉండాలి? స్థిరత్వం కలిగి ఉండాలి. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా నిలబడాలి. రెండవది, అలలు మన మీదకు రేగినా కదలకుండా దేవుని కార్యాభివృద్ధి కొరకు ఎదురు చూస్తే ఒకరోజు నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక. మీ దినము వచ్చినప్పుడు శత్రువు మీ ఎదుట నిలబడటానికి అవకాశం లేకుండా దేవుడు మీ పక్షమున సహాయము చేసి ఆశీర్వదించునుగాక. మోకరించుదాం.